ఓం శ్రీ సాయిరామ్. నా పేరు బి పుష్పలత. మా వారి పేరు డాక్టర్ రామన్న. మేము స్వామి సేవలకు ఎక్కువ వెళ్ళేదాన్ని. వాళ్ళు నాకు ఏ డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ చేసుకునేదాన్ని. మా ఇంట్లో నెలకు ఒకసారి భజన జరిగేది. చాలా స్వామి అలంకారం అది చాలా బాగా చేసుకొని చాలా ఆనందంగా భజన చేసుకునే వాళ్ళం అందరము. నాకు 4 పిల్లలు, ఒక పాప, 3 బాబులు. 4 పిల్లలు కూడా స్వామి సేవలోకి చాలా బాగా చేస్తారు. భజనలు కూడా చాలా బాగా, పాటలు కూడా స్వామివి చాలా బాగా పాడతారు. మా కుటుంబం మొత్తం కూడా ఆనందంగా సంతోషంగా స్వామి భజన చేసుకుంటూ ఆనందంగా ఉంటామండి అందరం. నాకు మ్యారేజ్ అయినాక స్వామి సేవకి తను వెళ్ళేటప్పుడు తను ఎంబడి నేను కూడా వెళ్ళి ఏ సేవ ఇస్తే ఆ సేవ చేసేదాన్ని. నాకు శక్తి ఉన్నంత వరకు చేసినాను అంతే. స్వామి దయ. అది స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాంటీన్లో సేవ ఇచ్చినప్పుడు క్యాంటీన్లో చేసినాను. ఇంకా నేను క్యాంటీన్లో వర్క్ చేసినాను. వాళ్ళు వర్క్ ఇస్తే అక్కడి నుంచి హాస్పిటల్ కూడా ఏ సేవ ఇచ్చినా అక్కడ హాస్పిటల్ కూడా చేసేదాన్ని. సేవకని మా వారు వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఉండి నా పిల్లలు 4 పిల్లలు నన్ను చాలా బాగా ఆనందంగా సంతోషంగా ఏ దానికైనా కొరత లేకుండా బాగా చూసుకునేవాళ్ళు. మళ్ళీ తన సేవ చేసి ఇంటికి వచ్చేంత వరకు నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు మా పిల్లలు. అర్థయాత్రకి పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామికి నేను హారతి కూడా ఇచ్చినాను. ఇంకా మళ్ళీ స్వామి నా దగ్గరికి వచ్చినప్పుడు స్వామికి పాద దర్శనం కూడా చేసుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. స్వామికి హారతి ఇచ్చినాను. నాకు స్వామి నెత్తి మీద కూడా దీవెనలు చేసినాడు స్వామి. పాద దర్శనం కూడా ఇచ్చారు. అనాథ పిల్లలని గచ్చిబౌలి నుంచి పుట్టపర్తికి తీసుకుపోయినాము. అప్పుడు స్వామి మాకు బాగా దర్శనం ఇచ్చిండు. నాకు దగ్గరికి కూడా వచ్చి ఆ పాపని నన్ను నెత్తి మీద చేతులు పెట్టి ఆశీర్వదించినాడు స్వామి. నాకు చాలా సంతోషం అనిపించింది. మేము ఈ గచ్చిబౌలిలో ఈ స్థలం కొన్నాము. అప్పుడు ఇల్లు కట్టాలని ప్లాన్ వేసుకొని పాదాలు తవ్వి పునాదులు చేయనీకపోతుంటే నాకు స్వామి కళలో వచ్చి వర్క్ చేసే వాళ్ళందరికీ మీరు బాగా వర్క్ చేయాలా, ఎందుకంటే ఈ ఇల్లు నాది కాబట్టి మీరు బాగా వర్క్ చేయండి అని నాకు కళలో వచ్చిండు స్వామి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సత్యసాయి బాబాకి హృదయపూర్వక నమస్కారం, దండం. సాయిరామ్.